ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రభుత్వ పథకంలో ఎవరైనా డబ్బులు పెట్టొచ్చు, అందరూ ఎలిజిబులే. అండ్ ఇలా మీరు పెడుతున్న డబ్బులకి ప్రభుత్వం గ్యారంటీ. అంటే తక్కువ వస్తుందేమో అని అనుకోవద్దు. ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు వేస్తున్న డబ్బుల కంటే 70% ఎక్కువగా రిటర్న్స్ ని మీరు ఈ స్కీమ్ ద్వారా సంపాదించవచ్చు. ఎలాగో విత్ క్యాలిక్యులేషన్స్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ స్కీమ్ లో మినిమం 500 పెట్టొచ్చు, లేదంటే నెల నెల 12,500 రూపాయలు కూడా పెట్టొచ్చు. ఇలా పెడుతున్న డబ్బులకి ట్యాక్స్ ఉండదు, ఆ డబ్బులపై వస్తున్న వడ్డీకి ట్యాక్స్ ఉండదు. అండ్ ఫైనల్ గా మీరు సంపాదించుకునే డబ్బులకు కూడా ఒక్క రూపాయి కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఇలా మీరు నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే 6,75,00,000 వరకు మీరు ఈ స్కీమ్ ద్వారా, ఈ పథకం ద్వారా సంపాదించవచ్చు. అండ్ అగైన్ చెప్తున్నాను, దాని మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ లేదు. అండ్ ఇఫ్ బై ఛాన్స్ కమింగ్ టైమ్స్ లో ఏదైనా రీజన్ తో మీరు లోన్స్ ఎక్కువ తీసుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయినా కోర్ట్స్, బ్యాంక్స్, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీ దగ్గర ఉన్న ఏదైనా తీసుకువెళ్ళచ్చు. కానీ ఈ స్కీమ్ లో ఉంటున్న డబ్బులు మాత్రం మీ ప్రమేయం లేకుండా ఏ కోర్టు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా అటాచ్ చేయలేదు. అండ్ ఈ స్కీమ్ ని వాడుకొని మీరు రిటైర్మెంట్ ఏజ్ లో ఎలా నెల నెల రెగ్యులర్ ఇన్కమ్ వితౌట్ ఎనీ ట్యాక్స్ ని బ్యాంక్ అకౌంట్ కి ఎలా తెచ్చుకోవచ్చో కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బికాస్ చిన్న మ్యాథ్స్, చిన్న లాజిక్ మీకు అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫ్యూచర్ లో రిటైర్మెంట్ ఏజ్ లో ఇవాల్టి నుంచి మీరు ఇది ప్లాన్ చేయడం ద్వారా ఆ రోజు మీరు ఈ ట్యాక్స్ ఫ్రీ డబ్బుల్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పేరు చెప్పగానే సగం మంది వీడియోని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఎప్పటి నుంచో వినేదే, నాకు తెలిసిందే కదా ఇది అది అని. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ మీకు తెలిస్తే అసలు ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా దాని నుంచి మంచి రిటర్న్స్ ని సంపాదించుకోవాలి. అంటే ఇలా ఇన్వెస్ట్మెంటే కాదు, అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైంలో మీకు డబ్బులు అవసరమై లోన్ తీసుకుందామన్నా కేవలం 1% వడ్డీకే మీకు లోన్ ఇచ్చే స్కీమ్ కూడా. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా వినే పేరు కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ ఈ పథకం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వీడియో చేస్తున్నాను కదా అని అన్ని పాజిటివ్స్ మాట్లాడి నేను ఎండ్ చేయను. చివరిలో ఎవరి పథకం వేయకూడదు, ఎవరి స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎవరికి బెనిఫిట్, ఎవరికి కాదు, వీటి గురించి కూడా మీకు పూర్తి వివరాలు అందించి ఎలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా చెప్పి తర్వాత వీడియోని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, PPF. వీడియోని క్లోజ్ చేయొద్దు, చివరి వరకు వీడియోని చూడండి. నాకేదో లాభం వచ్చేస్తుందని కాదు, మీకు ఇది ఖచ్చితంగా పనికొస్తుంది. అండ్ ఇది మీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయడానికి, మీకు కూడా పూర్తి వివరాలు తెలియాలి కాబట్టి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎగ్జాక్ట్ గా మీకు తెలియాల్సిన వివరాలు ఈ 2024 లో ఈ మధ్య కాలంలో మారిన కొత్త రూల్స్ అండ్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఒక్క దాన్ని క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక లేట్ వద్దు, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు అవసరమయ్యే ప్రభుత్వ పథకాలు, పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, వీటన్నిటి పరంగా మా టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీ ముందుకు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ ని తీసుకురావాలని, మీకు ఉపయోగకరంగా ఉండే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నా మా ఎఫర్ట్స్ ని మీరు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే వీడియోని చూస్తున్న పాయింట్ లో మీకు ఎక్కడైనా మంచిగా చెప్పెడతాను, మంచి వర్క్ ఉంది వాళ్ళ టీమ్ ది అని మీకు అనిపించిన పాయింట్ లో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు అది ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ఫస్ట్ అసలు ఏంటి PPF ఫ్రెండ్స్? ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వేయచ్చు, మైనర్స్ వేయచ్చు, 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వేయచ్చు. కాకపోతే మైనర్స్ కి వేస్తున్నప్పుడు పేరెంట్ గార్డియన్ గా ఉండాలి. ఒకవేళ పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ ఫాదర్స్ గార్డియన్ గా ఉండాలి. ఎవరో ఒకరు గార్డియన్ గా ఉండే మైనర్ అకౌంట్ ని హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైతే ఈ మైనర్ మేజర్ అవుతాడో అప్పుడు తన అకౌంట్ తను హ్యాండిల్ చేసుకోవచ్చు. నార్మల్ పర్సన్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఈ ఇన్కమ్ వాళ్ళు వేయాలి, ఆ ఇన్కమ్ వాళ్ళు వేయాలి, ఏమీ లేదు. ఏ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళైనా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇండియన్స్ మాత్రమే అప్లై చేయాలి. NRS ఆల్రెడీ వేస్తూ ఉంటే వాళ్ళు వేసుకుంటూ ఉండొచ్చు 15 సంవత్సరాలు, బట్ దాని తర్వాత ఎక్స్టెండ్ చేయడానికి లేదు. బట్ ఇండియన్స్ 15 ఇయర్స్ పార్టీ స్కీమ్ ఉంటది. దాని తర్వాత మాట్లాడుకుందాం. ఈ మధ్యలో ఒకవేళ విత్ డ్రాల్ చేయాలంటే ఎలా, లోన్ పెట్టుకోవాలంటే ఎలా, క్లోజ్ చేయాలంటే ఎలా, ఇవన్నీ. బట్ యూజువల్ గా ఇది 15 ఇయర్స్ అని అంటూ ఉంటారు, కానీ 15 ఇయర్స్ కాదు, దానికి 1 ఇయర్ ఎక్కువ. ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యూజువల్ గా ఇండియన్స్ 15 ఇయర్స్ కి ఉంటది. తర్వాత 5 ఇయర్స్ కి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. NRS కి ఆ సౌకర్యం ఉండదు. ఇప్పుడు NRA ఓపెన్ చేయాలంటే చేయలేడు. ఎగ్జిస్టింగ్ ఉన్న NRI దాన్ని 15 ఇయర్స్ వరకు వేయగలడు, తర్వాత ఎక్స్టెండ్ చేయాలన్నా చేయలేడు. HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇది వేయలేరు. ఇండివిజువల్ రెసిడెంట్ ఇండియన్ మాత్రమే ఇది వేయగలడు. అండ్ ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కంబైన్డ్ గా ఇది జాయింట్ అకౌంట్ వేద్దాం అనుకున్నా అవ్వదు. ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క PPF అకౌంట్ ని మెయింటైన్ చేయాలి. అండ్ చెప్పాను కదా, మైనర్స్ కి, చిన్న పిల్లలకి ఆర్ పెద్ద వాళ్ళకి కూడా ఓపెన్ చేయాలన్నా, ఎవరికి చేయాలన్నా చేయొచ్చు. బట్ మైనర్స్ కి చేస్తున్నప్పుడు లీగల్ గార్డియన్ గా ఒకరు ఉండే దీన్ని మేనేజ్ చేయాలి. అండ్ ఇది ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇది బోత్ 2 ఫార్మ్స్ లో మీరు ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఆఫ్లైన్, ఇంకొకటి ఆన్లైన్. ఎక్కడ ఓపెన్ చేయొచ్చు? ఆఫ్లైన్ అనుకోండి, ఏ ప్రైవేట్ బ్యాంక్, ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఏ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళైనా మీరు ఇది ఓపెన్ చేయొచ్చు. బట్ నా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ప్రైవేట్ బ్యాంక్స్ కి వెళ్ళి ఇది ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇదెందుకు దండగా మీకు 7.1% వడ్డీ వస్తుంది. దీంట్లో ఇది చూడండి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తారు. ఫ్రెండ్స్, ఆ మాటలకి పడిపోవద్దు వెంటనే, ఓకేనా? సో ప్రతిదానికి రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ మీకు చెప్తాను. మొత్తం వీడియో చూస్తారు కదా. నేను మ్యూచువల్ ఫండ్స్ తో కూడా కంపేర్ చేస్తాను, ELSS మ్యూచువల్ ఫండ్స్ తో కూడా కంపేర్ చేస్తాను, ఫిక్స్డ్ డిపాజిట్ తో కూడా కంపేర్
కంపేర్ చేస్తాను, అన్నిటితో కంపేర్ చేస్తాను. మీరు ప్రైవేట్ బ్యాంక్స్ కి వెళ్ళి వేద్దాం అన్నప్పుడు వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ బ్యాంక్స్ కి వెళ్ళి వేద్దాం అన్నప్పుడు మీకు ఇంకొకటి ఉంది అన్నప్పుడు మీ రిస్క్ రివార్డ్ ను ఆలోచించి వేయండి. బికాస్ అక్కడ వీళ్ళు ఖచ్చితంగా మీరు పీపీఎఫ్ అనగానే పీపీఎఫ్ వెంటనే సజెస్ట్ చేయరు, మీకు వేరే స్కీమ్స్ అమ్ముదామని చూస్తారు. వాటితో కొంత జాగ్రత్త. సో మీరు ఏ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళైనా ఇది ఆఫ్లైన్ లో అప్లై చేయొచ్చు. ఆన్లైన్ లో మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, దాంట్లోనే మీరు పీపీఎఫ్ ని అప్లై చేయొచ్చు. లైక్ మీరు ఒకవేళ స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడైనా మీరు నెట్ బ్యాంకింగ్ ని వాడుతుంటే ఆ బ్యాంక్ పేరు అప్లై పీపీఎఫ్ అని కొట్టండి, వాళ్ళే చూపించేస్తారు మీకు ఎలా అప్లై చేయాలనేది. గూగుల్ చేస్తే చాలు. ఇదిగోండి ఇలా గూగుల్ చేశాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పీపీఎఫ్ అని నాకు ఇలా వస్తున్న వెబ్సైట్ ద్వారా వెళ్ళి నేను ఇలా పీపీఎఫ్ ని ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. బట్ మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తుంటే వాళ్ళ దగ్గర మీ అన్ని డీటెయిల్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కాబట్టి విత్ ఇన్ మినిట్స్ మీరు ఆ ప్రాసెస్ ని మొదలు పెట్టేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్, నేను ఎస్బీఐ దగ్గర ఓపెన్ చేశాను, కొద్ది రోజుల తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ లో కూడా ఓపెన్ చేసేయచ్చా? చెయ్యొచ్చు, కానీ చేయకూడదు. ఇదేంటిది చెయ్యొచ్చు చేయకూడదు? ఫ్రెండ్స్, మీరు ఎన్ని పీపీఎఫ్ అకౌంట్లనైనా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ లీగల్ గా ఒక్క పీపీఎఫ్ అకౌంటే మీ దగ్గర ఉండాలి. మీరు అన్ని చేసుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఏ ఉండదు. కాబట్టి ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, పీపీఎఫ్ అకౌంట్ మీరు ఎస్బీఐ దగ్గర చేసిన, పోస్ట్ ఆఫీస్ లో చేసిన, ఐసిఐసిఐ బ్యాంక్ లో చేసిన, ఎక్కడ చేసినా వేరే వాటికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్ టు బ్యాంక్, బ్యాంక్ టు పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ టు బ్యాంక్, ఎనీథింగ్ మీరు పీపీఎఫ్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది లైక్ ఒక ఆధార్ కార్డ్ లా మైండ్ లో అనుకోండి. ఒక పర్సన్ కి ఒక పీపీఎఫ్ అకౌంట్, మల్టిపుల్ థింగ్స్ ఓపెన్ చేసి తప్పు చేస్తూ ఉంటారు, వడ్డీ రాదు, కొన్నిసార్లు మనకి దాని రిలేటెడ్ గా ఏ యూజ్ ఉండదు, అన్నెసరీగా డబ్బులు వేస్ట్. సరే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మినిమం ఎంత, మాక్సిమం ఎంత? మినిమం 500 రూపీస్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మంత్ లో కాదు, సంవత్సరానికి మినిమం 500 చేయాల్సిందే. చేయకపోతే ఏమవుతుంది చెప్తా. మినిమం 500, మాక్సిమం 150. ఒకవేళ మినిమం మీరు 500 రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదంటే అది ఇనాక్టివ్ అవుతుంది. ఆ సంవత్సరం ఇనాక్టివ్ అవుతుంది. ఆ టైంలో మీకు వడ్డీ రాదు. పైగా మీరు ఎన్ని సంవత్సరాలు ఇనాక్టివ్ గా ఉంచుతారో ఆ ప్రతి సంవత్సరానికి 50 రూపీస్ పెనాల్టీ పడుతుంది. 50 రూపీస్. యూజువల్ గా మీరు ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్ ఇస్తున్న స్కీమ్స్ లో ఒక్కసారి తప్పు చేసి చూడండి, పెనాల్టీ ఎంత ఉంటుందో భరించలేనంత ఉంటది. ఇక్కడ 50 రూపీస్ పెనాల్టీ. అండ్ ఎప్పుడైతే మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారో, ఎన్ని ఇయర్స్ అయితే మీరు ఖాళీగా పెట్టారో ఆ ఇయర్స్ అన్నిటికీ 500 కట్టి, ఆ పెనాల్టీ కట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ నేను అకౌంట్ ఓపెన్ చేసిన ఇయర్ మినిమం 500 కదా, నేను ఆ మంత్ ఏదో నా దగ్గర డబ్బులు ఉండి 5,000 వేసాను అనుకుందాం, 500 కంటే ఎక్కువ వేసినట్టే కదా, అది బానే ఉంది. నెక్స్ట్ ఇయర్ అసలు మర్చిపోయాను, ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఒకటి ఉందనేది మర్చిపోయాను. బికాస్ ఇయర్లీ 500 ఎవరైనా కట్టగలరు కదా మోస్ట్లీ, బట్ నేను మర్చిపోయాను, వేయలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ మర్చిపోయాను. సడన్ గా ఇలాంటి వీడియో ఎక్కడో చూసి నేను ఎప్పుడో వేసాను కదా పీపీఎఫ్ అకౌంట్ అని చూస్తే ఆల్రెడీ దాంట్లో డబ్బులు ఉంది. ఇప్పుడు నేను ఈ 3 సంవత్సరాలు వేయలేదు కదా, 3 ఇయర్స్ డార్మెంట్ గా ఉంది, ఇనాక్టివ్ గా ఉంది కదా, ఆ టైంలో వడ్డీ ఏం క్రియేట్ అవ్వదు. పైగా ఈ 3 సంవత్సరాలకి 50 రూపీస్ పెనాల్టీ, అంటే 150 రూపీస్ కట్టాలి. ప్లస్ ఇయర్లీ నేను ఎన్ని సంవత్సరాలు వేయలేదు, 3 సంవత్సరాలు. మినిమం ఎంత అని చెప్పాను, 500. సో 500 1500 రూపీస్ ప్లస్ పెనాల్టీ ఎంత, 150 రూపీస్. ఇది కడితే అప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతుంది అకౌంట్. లేదు నేను ఒక్క సంవత్సరమే ఇన్యాక్టివ్ ఉంచాను, 500 రూపీస్ నార్మల్ గా పే చేయాల్సింది పే చేయాలి. ఇన్యాక్టివ్ ఉంచిన తర్వాత ఇయర్ నేను రిలీజ్ అయితే ఫస్ట్ ఈ ఇయర్ కి సంబంధించిన 500 ప్లస్ 50 రూపీస్ పెనాల్టీ కట్టి ఆ తర్వాత సంవత్సరానికి సంబంధించి నేను కట్టుకుంటూ వెళ్ళొచ్చు. హోప్ మీకు అర్థమైందని. ఇది సంవత్సరానికి ఒకసారి కట్టాలా, నెల కట్టచ్చా, క్వార్టర్లీ కట్టచ్చా? మీరు నెల కట్టచ్చు, లేదు కొన్ని నెలలకు ఒకసారి అన్నట్టు కట్టచ్చు, సంవత్సరానికి ఒకసారి కూడా కట్టచ్చు. కానీ ఈ ట్రిక్ ని అందరూ మర్చిపోతుంటారు, చాలా వరకు నష్టపోతుంటారు. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ తో చెప్తా. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ కూడా ఒక డేట్ ని పెట్టుకుంటుంది, ఆ డేట్ ప్రకారమే వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా పీపీఎఫ్ లో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో దానికి కట్ ఆఫ్ డేట్ 5th అనమాట. ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. April 5th తర్వాత మీరు డబ్బులు వేశారనుకోండి, అంటే April 6th వేశారనుకోండి, ఆ ఎంటైర్ ఏప్రిల్ మంత్ గాను మీకు 1 రూపీ కూడా వడ్డీ రాదు. April 5th ఆర్ బిఫోర్, అంటే April 1st, 2nd, 3rd, 4th, 5th ఈ లోపు మీరు వేస్తే, అంటే ఈ స్కీమ్ లోకి డబ్బులు వేస్తే ఆ ఏప్రిల్ నెల అంతటికి కూడా మీరు ఆ వేసిన డబ్బులకి వడ్డీ వస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే April 5th తర్వాత ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ కి ఏప్రిల్ నెల వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తారు. సో కాబట్టి మీరు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే టైం కి మీ అకౌంట్ లో డబ్బులు వేసేస్తుంటే మీకు వడ్డీ వస్తుంది. వాళ్ళు క్యాలిక్యులేట్ చేశాక మీరు డబ్బులు వేస్తే, April 6th వేస్తే, దెన్ May 5th టైం కి అది కౌంట్ అవుతుంది. అప్పటి వరకు మీరు డబ్బులు వేసినా వేయకపోయినా యూజ్ లేదే. కాబట్టి ఒక నెల 5వ తేదీ తర్వాత వేయడానికి, నెక్స్ట్ నెల 4వ తేదీ 5వ తేదీ వేయడానికి రెండింటికి తేడా ఉండదు. సో ఖచ్చితంగా April 5th, ఏప్రిల్ అంటే ఏప్రిల్ అని కాదులేండి, ఏ నెల అయినా 5th ఆర్ బిఫోరే ఈ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ లాజిక్ ని బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. నేను మీకు చెప్పాను కదా ఇది 15 years స్కీమ్ అని, కానీ మీరు ప్రాపర్ గా ప్లాన్ చేస్తే 15 years కి తెచ్చేయచ్చు. కానీ మీరు ఏ మాత్రం కొంచెం ఐడియా లేకుండా ఈ స్కీమ్ ని వేస్తున్నా 16 years మెచ్యూరిటీ వరకు వెళ్తుంది. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఏ మంత్,
ఫిబ్రవరి మంత్. ఏ ఇయర్? 2024. ఇప్పుడు మీరు డబ్బులు వేసిన మార్చ్ 31st 2024 వరకు కూడా ఇది 0 ఇయర్ గా తీసుకుంటారు. తర్వాత ఏప్రిల్ 1st 2024 నుంచి మార్చ్ 31st 2025 ఇది ఫస్ట్ ఇయర్ గా కన్సిడర్ చేస్తారు. తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 10th, 11th, 12th, 14th, 15th అయ్యి 15 ఇయర్స్ అనమాట. ఇది 0. ఓకే, ఫిబ్రవరి మార్చే కదా, ఏప్రిల్ నుంచి కౌంట్ అవుతుంది కదా అనుకుంటాం కదా. ఇది గమనించండి. ఒకవేళ మీరు ఏప్రిల్ 2nd వేశారు, లేదు మే 1st వేశారు, అక్కడి నుంచి లైక్ మే 1st 2024 వేశారు, అక్కడి నుంచి మార్చ్ 31st 2025 ఇక్కడ వరకు కూడా 0 తీసుకుంటారు. సో మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతున్న ఒక రోజు ముందు వేసిన 2-3 రోజులు 0 ఇయర్ గా తీసుకొని పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ నుంచి ఫస్ట్ ఇయర్ కౌంట్ చేస్తారు. మీరు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యాక పీపీఎఫ్ వేస్తే ఆ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ 0 అయిపోతుంది. మనకి 0 అయిపోవడం వల్ల నష్టమా? నష్టమే లేదు, వడ్డీ వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. కానీ మెచ్యూరిటీ, ఒకవేళ పిల్లలు చదువులు అనుకుంటున్నారు, నేను 15 సంవత్సరాల్లో మా పిల్లాడికి ఇంజనీరింగ్ ఉంది అయిపోతుంది, యుఎస్ పంపించాలి, లేకపోతే అమ్మాయికి మెడికల్ సీట్, లేకపోతే వాళ్ళ పెళ్లికి, అబ్బాయి పెళ్లి ఖర్చులకి, లేకపోతే మీ రిటైర్మెంట్ కి మీరు ఒక గోల్ అనుకుంటారు, ఒక ప్లానింగ్ ఉంటది కదా. ఇది రిటైర్మెంట్ అండ్ గోల్ ప్లానింగ్ బేస్డ్ గా చూస్తుంటే 15 ఇయర్స్ మీరు వేసుకోకూడదు. ఎప్పుడు మీరు అప్పుడే ఫైనాన్షియల్ స్టార్టింగ్ లో బిగిన్ చేస్తే 16 ఇయర్స్ వేసుకోవాలి. 15 ఇయర్స్ కే రావాలంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇంక అయిపోతుంది అనగా ముందుగానే మీరు ఆ టైంలోనే అనుకొని అప్పుడు స్టార్ట్ చేస్తుంటే అప్పుడు 15 ఇయర్స్ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ ఈ లాజిక్ అయితే గుర్తుంచుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 15 ఇయర్స్ ప్లస్ డేసా, మంత్సా, లేకపోతే అది కూడా ఒక ఇయర్ అనేది మీరు ఎప్పుడు వేస్తున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ ఇలా గుర్తుంచేసుకోండి. మీరు ఎప్పుడు వేస్తున్నా ఆ నెక్స్ట్ రాబోతున్న మార్చ్ 31st వరకు 0 ఇయర్, తర్వాత నుంచే ఫస్ట్, తర్వాత నుంచే సెకండ్, తర్వాత నుంచే థర్డ్. ఓకే, సరే ఇన్వెస్ట్మెంట్ 1,50,000 చేయాలంటున్నారు, దానికి నేను ఇంకా ఎక్కువ చేస్తాను, 2 లక్షలు చేస్తాను, 3 లక్షలు చేస్తాను, బెనిఫిట్ లేదు. మీకు సెక్షన్ 80C ఐడియా ఉందా? మోస్ట్లీ ఐడియా ఉండాలి, బికాస్ ట్యాక్స్ ఫైలింగ్ ఆర్ నార్మల్ గా కూడా ఫైనాన్షియల్ గా మీకు ఈ సెక్షన్ ఐడియా ఉండాలి. అందులో నాట్ ఓన్లీ పీపీఎఫ్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇందులో వేటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 1,50,000 వరకు కూడా మీరు అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బుల మీద ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఎగ్జాంపుల్, మీరు 10 లక్షలు ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తున్న దేంట్లో అయినా ఇంక్లూడింగ్ పీపీఎఫ్ మీరు ఇన్వెస్ట్మెంట్ 1,50,000 వరకు చేస్తుంటే దెన్ మీ ఇన్కమ్ ని 8.5 లక్షగానే కన్సిడరేషన్ లోకి తీసుకొని దీని మీద మీకు ట్యాక్స్ వేస్తారు ఈ సెక్షన్ 80C ని వాడుకుంటే. సో ఈ స్కీమ్ కూడా 1,50,000 వరకు కూడా మనకి లిమిట్ ఉంది కాబట్టి 1,50,000 మీరు ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేస్తుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న దాని మీద 0 ట్యాక్స్. దీనికి మీద చేసిన మీకు సెక్షన్ 80C లో బెనిఫిట్ లేదు, దీనికి మీద చేసిన పీపీఎఫ్ లో కూడా మీకు ఏం వడ్డీ ఇవ్వరు. ఎందుకు మరి? దాని బదులు FD లో వేసుకున్నా ఎంతో కొంత రిటర్న్ వస్తుంది. చెప్తున్నాను, సేఫ్ గా చూడాలనుకున్నా రిటర్న్ ఉంటుంది. సో 1,50,000కి మించి మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ పీపీఎఫ్ లో యూజ్లెస్. చేయకూడదా? చేయొచ్చు, యూజ్లెస్. డబ్బులు అలా ఉంటది అంతే. అండ్ ఎక్కడ ఉంటుంది ఆ డబ్బులు? SBI దగ్గర చేశాను, SBI దగ్గర ఉంటుందా? పోస్ట్ ఆఫీస్ లో చేశాను, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుందా? బికాస్ ప్రైవేట్ బ్యాంక్స్ లో చేయడానికి భయపడతారు. అమ్మో ప్రైవేట్ బ్యాంక్ మూసేస్తే అని పీపీఎఫ్ అకౌంట్ కి ఇంకెక్కడికో వెళ్ళి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో చేస్తుంటారు. మీరు ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేయండి, వాళ్ళు థర్డ్ పార్టీ అంతే. వన్స్ మీరు ప్రాసెస్ చేసి డబ్బులు వేయడం మొదలు పెట్టాక ఆ డబ్బులు వెళ్ళేది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. మీకంటూ ఒక అకౌంట్ ఉంటుంది, ఓకేనా? అండ్ ఇంకొకటి, మీకు నెల 5వ తేదీకి దగ్గరగా మీరు డబ్బులు వేసేయండి, ఆ నెల అంతటికి కూడా మీకు వడ్డీ వస్తుందని చెప్పాను కదా. అలా ప్రతి సంవత్సరం మీరు 31వ తేదీ, ప్రతి సంవత్సరం 31వ తేదీ ఆ మొత్తం ఇయర్ కి సంబంధించిన డబ్బులు వడ్డీ ఎంత ఉంటుందో అదంతా క్యాల్కులేట్ అయ్యి మీ పీపీఎఫ్ అకౌంట్ కి యాడ్ అయిపోతుంది. చాలా మంది పీపీఎఫ్ అకౌంట్ లో లాగిన్ అయ్యి ఏంటి నేను కడుతున్నాను, దానికి వడ్డీ ఏమో నాకు కనిపించట్లేదు, అది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అనే ఒక క్వశ్చన్స్ తో కూడా ఉంటారు. ఆ 31st ఇయర్ ఎండ్ లో 31st కి మీకు ఆ వడ్డీ అనేది మీ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది మళ్ళీ కాంపౌండ్ అవుతా ఉంటది, సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, అది కడుతున్న డబ్బులకే కాదు, ఆ వడ్డీ మీద కూడా మీకు వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది. 31st కి యాడ్ అయిపోతుంది. తర్వాత నుంచి ఆ మొత్తం డబ్బుల మీద కూడా మీకు 7.1% రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటది. సరే మీరు చెప్పారు కదా అని వేయడం స్టార్ట్ చేశాను. కొన్ని కారణాల చేత, ఇంతకంటే ఎక్కువ రిటర్న్ వస్తుందనా లేకపోతే ఏదో ఒక కారణం చేత నేను పీపీఎఫ్ ని ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఆపాలి ఫ్రెండ్స్? అకార్డింగ్ టు రూల్స్ ఫస్ట్ 5 ఇయర్స్ మీరు ఆపడానికి లేదు, ప్రీ మెచ్యూర్ గా దాన్ని ఆపడానికి లేదు. తర్వాత అయినా మీరు దాన్ని ఆపాలనుకుంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, మీకు సీరియస్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చి మెడికల్ గా ఎమర్జెన్సీ వచ్చి ఆ డబ్బులు రిక్వైర్మెంట్ ఉందని ప్రూవ్ చేయాలి. లేదా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇతర కంట్రీస్ కి వెళ్తున్నాను, ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్ అయినా దాన్ని క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేస్తే ప్రెసెంట్ ఇస్తున్న వడ్డీ రేటు 7.1%. అందులో నుంచి మీకు 1% దగ్గరగా పెనాల్టీగా మొత్తం రిటర్న్, అప్పటి వరకు మీకు ఇచ్చిన వడ్డీ ఏ రిటర్న్ తో అయితే చూసుంటారో 7.1% రిటర్న్ తో, అందులో నుంచి 1% రిటర్న్ ని తగ్గించి మీకు క్యాలిక్యులేట్ చేసి ఆ డబ్బులు అనేది మీకు ఇచ్చేస్తారు. ఇది క్లోజ్ చేయాలనుకుంటే. లేదు నాకు డబ్బులు అవసరమైంది, లోన్ పెట్టుకోవాలనుకుంటున్నాను, మీరు ఒక 5 లక్షల దగ్గరగా పీపీఎఫ్ అకౌంట్ లో వేశారు, మీ అకౌంట్ లో 5 లక్షలు కనిపిస్తుంది, లోన్ పెట్టుకోవాలనుకుంటున్నాను, అప్పుడేంటి పరిస్థితి? 0 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా మాట్లాడుకున్నాం కదా. అలా ఫస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 6th ఫైనాన్షియల్ ఇయర్ వరకు మీరు లోన్ పెట్టుకోవచ్చు. అంటే థర్డ్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు మీరు లోన్ పెట్టుకోవచ్చు. 25% ఆఫ్ యువర్ పీపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ మీద మీకు లోన్ ఇస్తారు. అంటే 5 లక్షలు అన్నాను కదా ఇక్కడ, అందులో 25%
శాతం అంటే ఎంత 1,25,000 మీకు లోన్ గా ఇస్తారు. ఒకప్పుడు అది 2% ఎక్స్ట్రా వడ్డీ ఉండేది, బట్ ఇప్పుడు కేవలం 1% మాత్రమే వడ్డీ మీకు ఇస్తారు. అండ్ ఏ డబ్బుల మీద అయితే మీరు తీసుకుంటున్నారో ఆ డబ్బుల మీద మీకు వీళ్ళు ఇంట్రెస్ట్ ని పే చేయరు కాబట్టి, వీళ్ళు యూజువల్ గా ఇచ్చేది 7.1% ఇంట్రెస్ట్ కాబట్టి ఆ డబ్బులు మీకు టోటల్ గా నియర్లీ 8.1% వడ్డీకి వస్తున్నట్టు. 8.1% అంటే కూడా పెద్ద ఏం ఎక్కువ కాదు కదా, చాలా తక్కువే. సో ఒకవేళ క్రెడిట్ కార్డ్ మీద బిల్స్ వచ్చేసి దాంట్లో మీరు ఇంపాక్ట్ కి గురై 20%, 30%, 40% వడ్డీ కడుతున్నారు అనుకోండి సంవత్సరం, వెంటనే పీపీఎఫ్ దాని మీద లోన్ పెట్టి దాన్ని క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ ఇది క్లియర్ చేసుకోండి. ఇక్కడ క్లియర్ చేసుకునే దాంట్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. లోన్ తీసుకున్న 36 మంత్స్ లోపు దాన్ని క్లియర్ చేయాలి. 36 మంత్స్ అంటే 3 years లోపు మీరు తీసుకున్న లోన్ ని క్లియర్ చేసుకోవాలి. దాన్ని బట్టే ఈఎంఐస్ కూడా మీరు పే చేసుకుంటూ వచ్చేయండి. 36 మంత్స్ లోపు మీరు ఈ లోన్ ని క్లియర్ చేయకపోతే, 3rd year నుంచి 6th ఫైనాన్షియల్ ఇయర్ ఆ మధ్యలో తీసుకున్న లోన్ కి 36 మంత్స్ అంటే 3 years లోపు మీరు క్లియర్ చేయలేకపోతే, ఎక్స్ట్రాగా వాళ్ళు మనకి వేస్తున్నది 1% వడ్డీ కదా, మన దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కదా చార్జ్ చేస్తున్నారు, అది 6% కి వెళ్తుంది. ఇది లాస్ మనకి చాలా ఎక్కువ. ఎందుకంటే నార్మల్ గా వాళ్ళు మనకి ఇచ్చేదే 7.1%, దాని మీద 1% చార్జ్ చేస్తున్నారు. మనం రాంగ్ చేస్తే అది 6% కి వెళ్తుంది. అంటే లిటరలీ 13.1% దగ్గరగా వడ్డీ మనం పే చేస్తున్నట్టు. ఇంకొన్ని కేసెస్ లో అది కూడా బెటరే. బయట క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఉంటున్న లోన్స్ ని క్లియర్ చేసుకోవడానికి ఇదైనా బెటరే, కానీ అసలు ఇంతవరకు రావాల్సిన నీడ్ లేదు. 3 years మనం ప్లాన్ చేస్తే క్లియర్ చేసుకోవచ్చు కదా, రైట్? ప్రీమెచ్యూర్ గా క్లోజ్ చేయాలంటే ఎలాగా, లోన్ పెట్టాలంటే ఎలాగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ గా లోన్ కాదు, నేను విత్ డ్రాలే చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఏంటి పరిస్థితి? ఫ్రెండ్స్, ఫర్దర్ కంటెంట్ మాట్లాడుకునే ముందు వీడియో చూస్తున్నారు కదా, చూస్తున్న ఏ పాయింట్ లో అయినా నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. కంటిన్యూ చేద్దాం. మీరు 5 సంవత్సరాలు వేసి ఉంటే, బికాస్ స్టార్టింగ్ లో కూడా చెప్పాను, ఆపాలన్నా మనం దీన్ని ప్రీమెచ్యూర్ గా క్లోజ్ చేయాలన్నా 5 సంవత్సరాలకు చేయలేం. మనం 5 సంవత్సరాల తర్వాత చేయాలి. బట్ 5 సంవత్సరాల తర్వాత మీరు ఒకవేళ ప్రీమెచ్యూర్ గా విత్ డ్రాల్ చేయాలనుకుంటే 50% ఆఫ్ యువర్ పీపీఎఫ్ అకౌంట్ లో ఉన్న మనీని మీరు ప్రీమెచ్యూర్ గా విత్ డ్రాల్ చేయొచ్చు. ఇఫ్ నిజంగా మీకు అంత రిక్వైర్మెంట్, స్ట్రాంగ్ రిక్వైర్మెంట్ ఉంటే. సరే, మీరు అన్నట్టు ఫస్ట్ కొన్ని నెలలు అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు మనకి కౌంట్ అవ్వదు, తర్వాత 15 years వరకు మనకి కౌంట్ అవుతుంది. 15 years అయిపోయాక ఏంటి పరిస్థితి? మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చాలా మందికి తెలియదు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఎలా అయితే కడుతూ ఉన్నామో అలానే కడుతూ ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవడం. ఇంకొకటి, నేనేం కట్టను, నా డబ్బులు అలానే ఎంతైతే ఉందో 40 లక్షల, 50 లక్షల, కోట ఎంతైతే ఉందో అది అలానే ఉంచేస్తాను, నాకు 7.1% వడ్డీ నాకు ఇవ్వండి 5 సంవత్సరాల వరకు. మరి 5 సంవత్సరాల తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు, ఇక్కడ ఇంకొక 5 సంవత్సరాలు, రైట్? కానీ ఉంటున్న రూల్స్ ఏంటంటే, వన్స్ మీరు ఈ రెండిట్లో ఏ ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నా, పైదేంటి, ఇప్పుడు వరకు మీరు ఎలా అయితే డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారో, నెల 12,500 అంటే సంవత్సరానికి 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారో, అలానే చేసుకుంటూ వెళ్దాం. దాన్ని విత్ కాంట్రిబ్యూషన్ అంటారు. ఆ విత్ కాంట్రిబ్యూషన్ మీరు చేయాలనుకుంటే, నాకేమి రిక్వైర్మెంట్ లేదు, ఇప్పుడు పెన్షన్ నాకేం నీడ్ లేదు, ఆ డబ్బులు కూడా ఎమర్జెన్సీ నాకేం లేదు, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత నేను తీసుకుంటా అనుకుంటే, ఫామ్ హెచ్ ని మీరు ఎక్కడెక్కడైతే అవి చేస్తుంటారో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయకపోతే ఇక్కడ మెచ్యూర్ అయిపోయింది కదా, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి అర్థం కాదు మీరు ఎందుకు డిపాజిట్ చేస్తున్నారు మళ్ళీ అని. మీరు ఇలా నాకు ఎక్స్టెన్షన్ కావాలి, నెక్స్ట్ 5 years నేను దీన్ని పొడిగించాలనుకుంటున్నానని ఫామ్ హెచ్ ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే 5 years కి దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. అప్పుడు మిమ్మల్ని అడుగుతారు విత్ కాంట్రిబ్యూషన్, వితౌట్ కాంట్రిబ్యూషన్. మీరు విత్ కాంట్రిబ్యూషన్ నెల నేను వేస్తూనే ఉంటాను, ఇప్పటి వరకు ఎలా వేసాను అలానే వేసుకుంటూ వెళ్తాను అంటే, వన్స్ మీరు అది సెలెక్ట్ చేసుకుంటే వితౌట్ కాంట్రిబ్యూషన్ దానికి వెళ్ళలేరు. అండ్ లెట్స్ సే అప్పటికి మీరు ఒక 50 లక్షల దగ్గరగా పోగేశారు అనుకోండి, 15 సంవత్సరాల పాటు 50 లక్షల దగ్గరగా పోగేశారు, విత్ కాంట్రిబ్యూషన్ సెలెక్ట్ చేశారు అంటే, ఇంకా నుంచి కూడా నేను డబ్బులు వేసుకుంటూ వెళ్తానని. అప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇస్తారు, కావాలా మీకు ఏమైనా డబ్బులు 60% వరకు తీసేసుకోండి కావాలంటే. 60% విత్ కాంట్రిబ్యూషన్, దానికి లిమిట్ ఇది. 60% తీసుకోవాలంటే తీసుకోండి. అంటే 50 lakhs లో 60% అంటే 30 lakhs విత్ కాంట్రిబ్యూషన్ లో మీరు తీసుకోవాలంటే తీసుకోండి అని చెప్తారు. నాకు అవసరం లేదు ఆ డబ్బులు, అలానే వదిలేయండి. అవసరం తీసుకోండి. ఇది 5 years కి మీకు ఛాన్స్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు 5 years అయిపోయింది, నెక్స్ట్ 5 years కి మీకు ఛాన్స్ వస్తూనే ఉంటుంది. అంటే అది ఇయర్లీ వన్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. అదే వితౌట్ కాంట్రిబ్యూషన్ లో, నేను నెల ఏం వేయను, నా డబ్బులు అలానే ఉంది కదా, అది అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి, నాకు ఇప్పుడు ఎంతైతే మీరు వడ్డీ ఇస్తా అన్నారో ఆ వడ్డీ ఇవ్వండి చాలు దాని మీద. బికాస్ బ్యాంక్స్ లో అయితే ఇప్పుడు ఆ డబ్బులు అంతా తీసేసి మీరు బ్యాంక్ ఎఫ్డీలో వేస్తే మీకు ట్యాక్స్ పడుతుంది కదా, ఇక్కడ ట్యాక్స్ లేదు కదా. ఆ లాజిక్ తో మీరు ఆలోచించి దీంట్లోనే వదిలేయచ్చు. దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. 60 లక్షలు ఉందనుకోండి, మీరు వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే నేనేం కట్టను, బట్ 60 లక్షల మీద నాకు వడ్డీని ఇస్తూ రండి అన్నారు అనుకోండి, దాని మీద లెట్స్ సే ఆ పాయింట్ లో ఒకవేళ 8% దగ్గరగా వడ్డీ ఉంటే 6 8 ఎంత 48, అంటే సంవత్సరానికి మీకు 4,80,000 రూపాయల దగ్గరగా వడ్డీ వస్తుంది కదా. ఇది సంవత్సరానికి, అంటే నెలకెంత 40,000. సంవత్సరానికి ఒక్కసారి మీరు ఈ 4,80,000 లాక్కోవచ్చు వెనక్కి బ్యాంక్ అకౌంట్ లోకి. అంటే ఈ డబ్బుల్ని కూడా ఈ వితౌట్ కాంట్రిబ్యూషన్ లో మనకి లిమిట్ ఏం లేదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, ఇది టచ్ చేయకుండా ఈ 60 లక్షలను అలానే వదిలేసి దాని మీద 8% 7% అప్పుడు ఎంత ఉంటే అంత దాని మీద వస్తున్న రిటర్న్
ని ఇయర్లీ వన్స్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ కు తీసుకుంటే ఆ డబ్బులు అలానే ఉంటది. ఈ వస్తున్న వడ్డీ మీకు మంత్లీ ఇన్కమ్ లా యాక్ట్ చేస్తుంటది వితౌట్ ట్యాక్స్. ఈవెన్ మీకు ఇతర ఇన్కమ్స్ ఉండి వాటి మీద మీరు ట్యాక్స్ కడుతున్న ఆ టైంలో కూడా దీని మీద మీకు వితౌట్ ట్యాక్స్ మీకు పెన్షన్ ఇన్కమ్ లా కూడా ఇది పనికొస్తది. ఆ టైంలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నా విత్ కాంట్రిబ్యూషన్ లో ఇందులో వేస్తున్న డబ్బులకు కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటది. సెక్షన్ 80C ఇప్పుడు కేవలం 1,50,000 ఉంది. ఒకవేళ కమింగ్ టైమ్స్ లో పెరిగి దీనికి కూడా పీపీఎఫ్ కూడా లిమిట్ ని పెంచి ఇలాంటి బెనిఫిట్స్ ఏమైనా గవర్నమెంట్ క్రియేట్ చేస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. సెక్షన్ 80C లిమిట్ పెంచాలని చాలా సార్లు అడుగుతున్నారు, బట్ ఇంకా పెంచలేదు. కానీ ఓవరాల్ గా ఈ బెనిఫిట్ ని కూడా మీరు ఆలోచించాలి. బట్ ఇంకొకసారి క్లియర్ గా చెప్పేస్తాను, విత్ కాంట్రిబ్యూషన్, వితౌట్ కాంట్రిబ్యూషన్. ఈ విత్ కాంట్రిబ్యూషన్ లో మీరు నెలలా ఎంత వేయాలనుకుంటుంటారో అంత వేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మీరు తీసుకోవాలనుకుంటే ఆ లంసమ్ అమౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే 5 years బ్లాక్ పీరియడ్ స్టార్ట్ అవుతున్న ప్రతిసారి 60% ఆఫ్ యువర్ మనీని విత్ డ్రాల్ చేయొచ్చు. ఇక్కడ అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ మీకు వస్తున్న ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉందా అది ఇయర్లీ ఒకసారి మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. ఏదైనా విత్ డ్రా చేయాలనుకుంటే ఇయర్లీ ఒకసారి. అండ్ మీరు ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా విత్ ఆర్ వితౌట్ కాంట్రిబ్యూషన్ ఏది సెలెక్ట్ చేసుకున్నా వన్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. ఓకే, ఐ హోప్ మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పానని. అండ్ పార్షల్ విత్ డ్రాల్స్ పరంగా ఫస్ట్ 5 years అయిపోయిన తర్వాత మీరు 50% ఆఫ్ యువర్ డబ్బులు తీసుకోవచ్చు అన్నాను కదా. ఆ 50% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది కాదు, దానికి ముందుంటున్న ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుందో దాని ప్రకారం చేస్తారు. అండ్ మీరు 5 years దగ్గరగా ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా, ఇందాక చెప్పినట్టు వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే మీరు ఏం డబ్బులు వేయట్లేదు అనుకోండి, ఆ పరంగా చూస్తే మీరు ఎంతైనా విత్ డ్రాల్ చేసుకోవచ్చు ఇయర్లీ ఒకసారి. విత్ కాంట్రిబ్యూషన్ డబ్బుల ప్రకారం వేస్తున్నారు అనుకోండి, మీకు 60% మాత్రమే మీరు ఉంటున్న డబ్బుల నుంచి విత్ డ్రాల్ చేయగలరు. ఎక్స్టెన్షన్ పీరియడ్ లో, నార్మల్ పీరియడ్ లో అంటే 15 years పాటు చేస్తున్న దాంట్లో 50% మాత్రమే ప్రీవియస్ ఇయర్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని బట్టి మీకు అది డిసైడ్ అవుతుంది. అండ్ 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఏదో ఒక రీజన్ చెప్పి అకౌంట్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది వేయకండి. ఎందుకంటే మీకు 1% తగ్గిస్తారని చెప్తున్నానా, అదేదో వినడానికి చిన్నదిగానే ఉంటది, కానీ అన్ని సంవత్సరాల నుంచి మనకు రావాల్సిన ఇంట్రెస్ట్ లో 1% తగ్గిందంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ పీపీఎఫ్ అకౌంట్ కి మీరు మీ పిల్లల్ని, పేరెంట్స్ ని, వైఫ్ ని వీళ్ళందరినీ కూడా నామినీగా పెట్టుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పెట్టచ్చు, అంటే మీ తదనంతరం ఆ పీపీఎఫ్ అకౌంట్ లో డబ్బులు ఎవరికి వెళ్ళాలని ఒకరికి మించి పెట్టచ్చు. అండ్ పెట్టిన నేమ్స్ ని చేంజ్ చేయొచ్చు, అవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. అండ్ ఇఫ్ బై ఛాన్స్ కమింగ్ టైమ్స్ లో ఏదైనా రీజన్ తో మీరు లోన్స్ ఎక్కువ తీసుకొని అప్పుల ఊబిలో కూరుకుపోయినా కోర్ట్స్, బ్యాంక్స్, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీ దగ్గర ఉన్న ఏదైనా తీసుకువెళ్ళచ్చు. కానీ ఈ స్కీమ్ లో ఉంటున్న డబ్బులు మాత్రం మీ ప్రమేయం లేకుండా ఏ కోర్టు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా అటాచ్ చేయలేదు. కేవలం ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాత్రమే టచ్ చేయగలరు, ఇంకెవ్వరు టచ్ చేయలేరు ఈ డబ్బుల్ని. అంటే చూడండి ఎంత సేఫ్టీ ఉందో వీటి చుట్టూ. ఇప్పుడు అసలు పార్ట్కి వద్దాం, నెగిటివ్స్, రిటర్న్స్, అసలు ఇది ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు వీటన్నిటి పరంగా ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే అసలు ఎప్పుడు ఈ పీపీఎఫ్ స్టార్ట్ అయింది, ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చిన వడ్డీ ఎంత, అది పెరుగుతూ 12% ఎప్పుడు గవర్నమెంట్ మనకి ఇచ్చింది వడ్డీ, అండ్ ప్రస్తుత వడ్డీ రేటు ఎంత ఉందనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవుతుంది కదా, ఇందులో మనం డబ్బులు వేసి ఇప్పుడు ఏ వడ్డీ ఉందో మన రిటైర్ అయ్యే టైంకి 15 సంవత్సరాలకి అంతే వడ్డీ ఉంటుంది అనుకోవడం తప్పు. పెరగచ్చు, మోస్ట్ పాసిబుల్లీ తగ్గచ్చు. బట్ తగ్గుతున్నప్పుడు లెట్స్ సే నాకు అర్థమైంది అనుకోండి, తగ్గుతుంది వడ్డీ, గవర్నమెంట్ తగ్గించేస్తుందని వేరే స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, ఉంటున్న ఆల్టర్నేటివ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. లేదు పెరుగుతుంది అనుకోండి, వెల్ అండ్ గుడ్, తగ్గుతుంటే అదర్ ఆల్టర్నేటివ్స్ చూస్తాను. అండ్ రెండవది మాట్లాడే ముందు మీకు thumbnail లో పెట్టాను కదా, అంత డబ్బులు ఎలా వస్తుందనే డౌట్ మీకు కూడా ఉంటుంది కదా. బికాస్ మీరు ఒకవేళ క్యాలిక్యులేటర్ లోకి వెళ్ళి చూసుకుంటే మీకు అంత రిటర్న్ కనిపించకపోతూ ఉండొచ్చు. నేను ఇండివిజువల్ గా ఒక పర్సన్ కి తీసుకొని ఇయర్లీ మనం ఎంత వేయచ్చు అనుకున్నాం, 1,50,000 కంప్లీట్ గా. అండ్ ఎన్ని సంవత్సరాల వరకు వేస్తున్నాం అనేది కౌంట్. బికాస్ ఇక్కడ సుకన్య సమృద్ధి యోజనలో మనకు ఒక పాయింట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులు ఇవ్వరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ ఒక పాయింట్ వరకే ఉంటాయి, తర్వాత ఆగిపోతాయి. బట్ ఇది అలా కాదు, 15 years తర్వాత 5 years మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్నాను, ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మైనర్ ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 18 years వచ్చాకైనా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ బయట సైడ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటే మొదటి నుంచి కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో అలా నేను మాక్సిమం 50 years తీసుకున్నాను. ఇయర్లీ 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. 50 years పాటు 7.1% వడ్డీ రేట్ నాకు వర్కౌట్ అయింది అనుకుంటే, నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 75 lakhs, నాకు వీళ్ళు ఇచ్చిన వడ్డీ 6,75,000. టోటల్ గా నాకు వచ్చింది 6,75,75,988 రూపాయలు. దీని మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ లేదు. మరి ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగిపోతాయి కదా, ఆ టైంలో ఆ వాల్యూ ఉండదు కదా. ఇక దీని ద్వారా మనం ఇంతే ఎక్స్పెక్ట్ చేయగలం. ఇన్ఫ్లేషన్ తో అడ్జస్ట్ చేసుకుంటే కొంత తగ్గిద్ది. ఇప్పుడు అసలు పార్ట్ కి వెళ్దాం. ఇతర వాటితో కంపేర్ చేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ తో కంపేర్ చేస్తే, నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈఎల్ఎస్ఎస్ వాటితో కంపేర్ చేస్తే ఎటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎవరు వేయాలి
వేయాలి, ఎవరు వేయకూడదు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే నేను పీపీఎఫ్ ని ఫిక్స్డ్ డిపాజిట్ తో, నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ తో అండ్ ఈఎల్ఎస్ఎస్ తో కంపేర్ చేశాను. ఆ ఇన్కమ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మాట్లాడుకుందాం. పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ చూడండి, పీపీఎఫ్ కి 7.1 తీసుకున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్స్ కి ఒకవేళ మీరు నన్ను స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో వేయచ్చు కదా అంటారేమో, మీరు అలా కూడా చేసి చూడండి, స్టిల్ మీకు పీపీఎఫ్ బెటర్ అనిపిస్తుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ కి నేను 12% రిటర్న్ తీసుకున్నాను. 12% ఏంటి, దానికి తక్కువ రావచ్చు కదా, ఎక్కువ రావచ్చు కదా అని మీరు అంటే, నార్మల్ యావరేజ్ ఇండెక్స్ ఫండ్స్ కి చూసేది 12%. కానీ యూజువల్ గా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఫ్రీగా ఏం వేరు కదా, దానికి చార్జెస్ ఉంటాయి. పీపీఎఫ్ లో అంటే మీకు చార్జెస్ లేవు. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా 0.5%, 0.8%, 1% దగ్గరగా కూడా ఈవెన్ మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో వేస్తున్నా, ఈఎల్ఎస్ఎస్ వాటిలో వేస్తున్నా, ఇక్కడ మీకు ఈఎల్ఎస్ఎస్ రిలేటెడ్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ వాటి ఎక్స్పెన్స్ రేషియో కనిపిస్తుంటది కదా, ఇలా 1% దగ్గరగా కూడా ఎక్స్పెన్స్ రేషియో ఉండేవి ఉన్నాయి. సో అది కూడా మీకు వస్తున్న ఓవరాల్ రిటర్న్ నుంచి మనం తీసేయాలి కదా. సో నేను అది కూడా ఇంక్లూడ్ చేసుకొని నియర్లీ 13% ఆర్ అబోవ్ 13% దగ్గరగా మీ మ్యూచువల్ ఫండ్ పర్ఫామ్ చేసింది అనుకోని ఇది నేను వేసుకున్నాను. ఒకవేళ నేను 12% నుంచి ఆ ఎక్స్పెన్స్ రేషియో తీసేస్తే అది తగ్గిపోతుంది. బట్ నేను వాటిని డౌన్ చేసి చూపించాలనుకోవట్లేదు. రిటర్న్ వైజ్ గా మీకు ఐడియా ఉండాలని ఫస్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత ఇన్కమ్ దగ్గరికి రండి. 10 లక్షలు నేను సంపాదిస్తున్నాను. పీపీఎఫ్ లో పెడుతుంటే నేను 1,50,000 వరకు నేను ట్యాక్స్ కట్టాల్సిన నీళ్ళు లేదు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడుతుంటే మాత్రం ఆ 1,50,000 నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడుతున్న దాని మీద నేను ట్యాక్స్ కట్టాలి. లెట్స్ నేను 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటే దెన్ ఆ 1,50,000 ముందు 45,000 రూపాయల దగ్గరగా ట్యాక్స్ కట్టి మిగిలిన 105,000 రూపాయలే నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలన్నా అంతే. ఈఎల్ఎస్ఎస్ లో మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అక్కడ 3 years లాక్ ఇన్ ఉంది, మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. కాబట్టి ఆ అమౌంట్స్ ప్రకారంగా నెల నెల నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలను, 1,50,000 డివైడెడ్ బై 12, 1,05,000 డివైడెడ్ బై 12 అలా చేసి మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలను, ఎంత పర్సెంట్ నాకు రిటర్న్ వర్కౌట్ అయింది, ఎన్ని సంవత్సరాలు నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలను, అలా చేస్తే నేను ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎంత, దాని మీద వచ్చిన రిటర్న్ ఎంత, బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ కి ఈఎల్ఎస్ఎస్ కి మాత్రం ట్యాక్స్ పడుతుంది. ఈఎల్ఎస్ఎస్ కి మనం వేస్తున్న డబ్బుల మీద ట్యాక్స్ ఉండదు, కానీ వచ్చిన రిటర్న్ మీద ట్యాక్స్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ నార్మల్ గా వేసే మ్యూచువల్ ఫండ్స్ కి వేస్తున్న డబ్బుల మీద ట్యాక్స్ కట్టాలి, వస్తున్న డబ్బుల మీద ఆఫ్టర్ 1 lakh 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. బట్ అన్నిటిని సెట్ చేసి నేను చూస్తే పీపీఎఫ్ కంపేర్డ్ విత్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ద బెస్ట్. కంపేర్డ్ విత్ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ 12% రిటర్న్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసిన బెస్ట్ అనే మనం చెప్పుకోవాలి. బికాస్ అక్కడ తేడా వస్తున్నది 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలకి మీరు మార్కెట్స్ ని పట్టించుకోనట్టు, జీరో రిస్క్ అండ్ మనం కన్విన్స్ చేయగలం. ఒక నార్మల్ పర్సన్ ని మనం కన్విన్స్ చేయగలం. స్టాక్ మార్కెట్ అంటే కన్విన్స్ చేయగలమా, ఏం తెలియని వ్యక్తి భయపడతాడు, ఇదే కన్విన్స్ చేయగలం. వెరాజ్ ఈఎల్ఎస్ఎస్ లోకి వచ్చేసరికి మాత్రం సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వస్తుంది. అల్టిమేట్ గా నేను ఇవ్వాలనుకుంటున్న కంక్లూజన్, సెక్షన్ 80C లో మీకు స్కోప్ ఉంది. బికాస్ చాలా మందికి సెక్షన్ 80C ఇతర వాటితోనే అయిపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అండ్ వేరే వాటిలో కూడా స్కీమ్స్ లో కూడా సెక్షన్ 80C బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో చూపించేస్తారు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లో బోల్డ్ ఉంటాయి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు. అలా అయిపోకుండా మాత్రం మీకు సెక్షన్ 80C బెనిఫిట్ ఉంది, అందులో వేసుకోగలుగుతూ స్టాక్ మార్కెట్ ని మీరు నమ్మని వ్యక్తి అయితే దెన్ పీపీఎఫ్ అనేది బెస్ట్. సెక్షన్ 80C లో మీరు బెనిఫిట్ ని పొందుతూ వేరే వాటి ద్వారా బెనిఫిట్ ని పొందుతూ స్టిల్ మీరు స్టాక్ మార్కెట్ ని నమ్మని వ్యక్తి అయితే, మీరు ఒకవేళ అంటే నార్మల్ ఎంప్లాయీస్ అయితే ఈపీఎఫ్ వేసేస్తూ ఉంటారు. ఒకవేళ మీ కంపెనీలో ఈ ఈపీఎఫ్ లేకపోతున్నా, సెక్షన్ 80C మీకు ఖాళీగా ఉంటున్నా, బికాస్ ఇది ఎవరైనా వేయచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు వేయచ్చు, చేయని వాళ్ళు వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. కాబట్టి దెన్ అప్పటికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ తో కంపేర్ చేస్తే పీపీఎఫ్ మీకు బెటర్ అవుతుంది. ఒకవేళ మీరు మార్కెట్ లో ఐడియా ఉండి మీకు మార్కెట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ ఆ రిస్క్ మీరు తీసుకోగలరు, మార్కెట్ రిస్క్ ని తీసుకోగలరు అనుకుంటే అప్పుడు పీపీఎఫ్ అనేది డౌన్ అవుతుంది, ఇవి బెటర్ అవుతాయి. అండ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఈఎల్ఎస్ఎస్ లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అండ్ ఇమీడియట్ గా మీరు తీయాలనుకున్న ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అలాగే పీపీఎఫ్ లో ఉండాల్సిన నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం. ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా ఇమీడియట్ గా మీరు బిఫోర్ మెచ్యూరిటీ తీయాలన్నా అక్కడ కూడా మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఐ హోప్ మీకు మొత్తం క్లారిటీ అయితే వచ్చిందని. ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ పీపీఎఫ్, అదర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అండ్ కమింగ్ డేస్ లో ఆ ప్రొడక్ట్స్ ని కూడా నేను మీకు చెప్తాను. సమ్ టైమ్స్ మనకి పీపీఎఫ్ తో పోలిస్తే వేరేది కూడా బెటర్ అనిపించవచ్చు. బట్ ఇది డౌన్ గ్రేడెడ్ ప్రొడక్ట్ ఏం కాదంటే వేస్ట్, అసలు ఎందుకు వేస్తున్నావు, అది యూజ్లెస్ కదా అనే ప్రొడక్ట్ అయితే కాదు. దీనికి మించినవి కూడా ఉన్నాయి, ఇతర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ కి సంబంధించినవి. బట్ కొంత రిస్క్ పెరుగుతుంది, లైక్ ఎన్పిఎస్ ఆర్ అదర్ స్కీమ్స్ ఉన్నాయి. వాటి రిలేటెడ్ గా కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు ఇలానే వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ తీసుకొస్తాను. బట్ ఇన్ బిట్వీన్ ఇలాంటి వీడియోస్ కి మీ ఎంకరేజ్మెంట్ ని ఇవ్వండి. బికాస్ ఇంతవరకు ఎవరు చూడరు, నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ వస్తాయి అనుకుంటున్నాను కింద కామెంట్స్. లేదు నేను మీరు చెప్తున్నది అబద్ధం, లాస్ట్ వరకు నేను చూసానని. చూస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటివి జనరలైజ్డ్ గా చెప్పేయడం ఈజీ, బట్ మీకు అర్థం కావాలని ఎక్కడెక్కడ మీరు ఎలా ఆలోచిస్తారు, దాన్ని మీకు ఎలా సింప్లిఫై చేసి చెప్పాలని మా ప్రయత్నం ఉంటుంది చూసారా. అది మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ సంపాదిస్తున్న మన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ లోనా లేకపోతే ఇంట్లో అలా పెట్టుకోవడం, సేవింగ్స్ అకౌంట్ లో పెడతారు. ఇది ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. సేవింగ్స్ రిలేటెడ్ గా ఐడియా లేకే ఇన్ఫ్లేషన్ తో
డబ్బులు పోగొట్టుకుంటున్నారు మన వాళ్ళు. ఎవరైనా చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ ని సపోర్ట్ చేద్దాం, వీళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఫర్దర్ గా సపోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాల్సి ఉంటుందా? వాటికి సంబంధించిన రిఫరల్ లింక్స్, మన ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఫర్దర్ గా మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు ఎక్కడ ఓపెన్ చేయాలనుకుంటారో, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటారో మీరు తీసుకోండి. బట్ ఆ లింక్స్ ద్వారా వెళ్ళడం వల్ల మాకు కమిషన్ ఉంటుంది. ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ వర్త్ అనుకుంటున్నప్పుడే త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళండి. అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.